ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలోని ప్రజలందరికీ విశాఖపట్నం ఆమోదయోగ్యమైందని, అందుకే పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖకు షిఫ్ట్ అవుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా సొంతబొమ్మాలి మండలం మూలపేటలో 4,362 కోట్లతో చేపట్టనున్న పోర్టు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం పార్టీ తరపున ఎమ్మెల్యేగా దువ్వాడ శ్రీనివాస్ పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. టెక్కలి నియోజకవర్గంలో నాయకుల్లో కమ్యూనిజం ఉంటే నియోజకవర్గంలో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని హెచ్చరించారు. పర్యటనలో భాగంగా జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, కుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో అందరికీ ఆమోదనకరమైన విశాఖలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.